నమస్తే. ఎన్నో విషయాలు మనం ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది. మామూలుగా మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా శుభ పరిణామాలు జరగాలి, ధనప్రాప్తి జరగాలి, ఇలాంటి విషయాల్లో మనకి కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు కావాల్సి ఉంటుంది. అలాంటి విషయాల్లోనే సంప్రదించాల్సిన ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి ఉన్నాం. ట్రిపుల్ఎస్ కేరళ రెమెడీస్కి సంబంధించి శివ నరసింహన్ తంత్రి గారు నాతో పాటు ఉన్నారు. చాలా రెమెడీస్ కేరళ పద్ధతిలోనే చెప్తూ ఉంటారు. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. మామూలుగా మనం బయటికి వెళ్తూ ఉంటాం కదండి, అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద ముఖ్యంగా వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనకి వారంలో 7 రోజులు ఉంటాయి. ఏ రోజు ఏ విధంగా వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఆ విషయాల గురించి చెప్పండి. ఓకే అమ్మా, ఖచ్చితంగా. స్వామి సురముత్తయ్య రాష్ట్రానికి సారంగవని గుదిగులు బాలని ఎరిమేలి ధర్మశాస్త్ర శబరి గిరీషని హరిర సుతన జ్యోతి స్వరూపుని నుంచి స్వామి శరణమయ్యప్ప. ఇంటి నుండి ప్రతిరోజు మనం బయటికి వెళ్తుంటాం. ముఖ్యమైన పని కావచ్చు, మనం ప్రతిరోజు యాత్రలు కావచ్చు, కానీ వెళ్తుంటాం. పెద్దలు మనకు కొన్ని విషయాలు చెప్పారు, వెళ్ళే ముందు ఇలా వెళ్ళు మనేసి. కొంతమంది మన ఇంట్లో వాళ్ళ తల్లిగారు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడము, కొంతమంది మనం అంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం ముఖ్యమైనది. అది పర్టికులర్గా ముఖ్యమైనది. అది మన ఇంటి దేవత కుల దేవత అనుగ్రహం తీసుకుని వెళ్ళడం ద్వారా మన ఇంటి వాళ్ళ చేతి వాటర్ తాగి వెళ్ళడం, అది వేరే విషయం. కాకపోతే ముఖ్యమైన కొన్ని వస్తువులు మనము ఆహారంగా తీసుకుని వెళ్తే కూడా కొన్ని విజయం అనేది జరుగుతుంటాయి అన్నమాట. అలాంటి వారాలలో కొన్ని ఏ వారం రోజు ఏ వస్తువు మనం ఆహారంగా తీసుకొని వెళ్తే, ఏ విధంగా వెళ్తే మనకి వెళ్ళిన దగ్గర విజయము, యాత్రకు క్షేమంగా వెళ్ళడము, లాభంగా రావడము, అవన్నీ కొన్ని కార్యక్రమాలు ఎలా వెళ్తే బాగుంటుందో కొన్ని చెప్తుంటాము. సండే రోజు, ఆదివారం రోజు మన ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు, సరే ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంటాము, అది వేరే విషయం. అయినా ప్రత్యేకంగా యాత్ర పరంగా వెళ్ళడము, లేకపోతే ముఖ్యమైన కార్యక్రమం వెళ్ళడము, మాట్లాడే ఇంటర్వ్యూ పరంగా వెళ్ళడము, ఆ రోజు వెళ్ళేటప్పుడు సంబంధించిన కొన్ని సిస్టమ్స్ ఉంటే చెప్తాను అన్నమాట. ఆ విధంగా చేయండి. ఆదివారం రోజు తమలపాకు వేసుకొని వెళ్ళాలి. కిల్లి ఏదైనా సరే, మిఠా కిల్లి, ఏ టైంలో వెళ్ళినా సరే ఆ మిఠా కిల్లి అంటే ఏదైనా తమలపాకు పాన్ అంటే వేస్తారు కదా, మనం కాలిన పాన్ నమ్ములతో వెళ్ళడం, లేకపోతే మిఠా కిల్లి వేసుకోవడం. ఆదివారం రోజు అలా కిల్లి వేసుకొని వెళ్ళడం వల్ల వెళ్ళిన పని విజయం అవుతుంది అన్నమాట. అదేవిధంగా సోమవారం రోజు మండే రోజు మనం ఎట్లయినా ఇంట్లో అద్దం ఉంటుంది, చంద్రుడికి సంబంధించింది అద్దం. మనకి ఎప్పుడైనా అద్దాలు ఎప్పుడు కూడా ఈస్ట్ గోడకే ఉండాలి అంతే. సరే, మనం వెళ్ళేటప్పుడు అద్దంలో మన మొహం చూసుకుని వెళ్ళడం, వెళ్ళిన కార్యక్రమం విజయం ఉంటుంది అన్నమాట. అది మంగళవారం రోజు. మంగళవారం రోజు వెళ్ళే ముందు చిన్న బెల్లం ముక్క మనం నోట్లేసుకునడం. మంగళవారం రోజు వెళ్ళిన తర్వాత మంగళవారం రోజు వెళ్ళే సమయంలో కొంచెం బెల్లం ముక్క వేసుకోవడం. అదేవిధంగా బుధవారం రోజు వెళ్ళే ముందు కొన్ని ధనియాలు ఉంటాయి కదా ఇంట్లో, ధనియాలు నోట్లు వేసుకుని వెళ్తే వెళ్ళిన కార్యక్రమం విజయం ఉంటుంది అనమాట. గురువారం రోజు గురుదేవుడు అనుగ్రహం అనుకోండి. ఇంట్లో ఉన్న మన దేవాలయంలో ఉన్న దేవుడు గదిలో ఉన్న మనం దేవుడికి ఎక్కించిన ఏదైనా స్వీట్ ఏమైనా ఉంటుంది, ఎల్లో కలర్ స్వీట్ కావచ్చు, లేకపోతే ఎల్లో కలర్ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే మిస్త్రీ అన్న పెడతారు కదా, లేకపోతే ఏమి లేకుండా మందిరంలో కొంచెం వాటర్ అన్న తీర్థంగా తీసుకుని వెళ్ళడం. ఇంట్లో ఎట్లా మందిరం రాగి చెంబులో ఉంటుంది కదా, లేకపోతే ప్రసాదంగా ఉంటుంది, ఏదైనా ఒకటి గురుదేవుడిని అనుగ్రహం అన్నట్టుగా తీసుకుని వెళ్ళడం. ఇది గురువారం రోజు చేయాల్సిన యాత్రకి వెళ్ళేటప్పుడు. అదేవిధంగా శుక్రవారం మనం వెళ్ళాలనుకున్నప్పుడు శుక్రవారం రోజు పెరుగు కానీ షుగర్ కానీ తీసుకోవచ్చు. పెరుగు స్వీకరించి బయలుదేరచ్చు, రెండు కలిపైన స్వీకరించి బయలుదేరితే శుక్రవారం రోజు అలా ఉంటుంది. అదేవిధంగా శనివారం ముఖ్యమైనది. శనివారం రోజు వెళ్ళడం, మనం వారంలో 7 రోజులు 6 రోజులు చెప్పుకున్నాం. శనివారం రోజు వెళ్ళేటప్పుడు అల్లం ముక్క వేసుకోవాలి. అల్లం ముక్క నోట్లు వేసుకుని వెళ్ళడం వల్ల వెళ్ళిన కార్యక్రమం మనం చేసి మాట్లాడే మాట కానీ ఏది కూడా అక్కడ వెళ్ళిన విజయం జరుగుతుంది, ఏది కూడా శుభదాయకంగా ఉంటుంది, సక్సెస్గా వెళ్తుంది. అందరూ పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారుగా, క్షేమంగా వెళ్ళి లాభంగా రాని, క్షేమంగా వెళ్తాం లాభంగా వస్తాం. ఇలా 7 వారాల్లో 7 రోజులు ఒక్కొక్క వారానికి ఒక సిస్టమ్ తోటి మనం వెళ్తాం అనమాట. ఆ వెళ్ళడంలో కూడా ఆ విజయం సాధించుకొని రావడానికి ప్రతిరోజు పాటించిన పర్లే, వారానికి రోజున ప్రత్యేకమైన రోజుల్లో ఏదైనా పని మీద వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉన్నా కూడా ఉండేది మనకు 6 వారాలే, వారానికి 7 రోజులే ఉంటుంది, 7 వారాలే ఉంటాయి అనమాట. 7 వారాలకు సంబంధించి ఒకటి చెప్పాను, చేయండి. అన్ని విధంగా వెళ్ళిన దగ్గర క్షేమంగా లాభంగా వచ్చేస్తాడు, శుభదాయకంగా ఉంటుంది.
చాలా చక్కగా చెప్పారు గురువుగారు. అదండి విషయం. మామూలుగా వారానికి 7 రోజులు ఉంటాయి. 7 రోజులు ఏమేం చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు. ఖచ్చితంగా పాటించండి. ఆదివారం మొదలు శనివారం వరకు ఏ ఏ పనులు చేస్తే మనకి శుభ ఫలితాలు ఉంటాయి. బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ ఇంట్లో దొరికే వస్తువులే. ఏది ఒకటి కూడా కొనాల్సిన అవసరమే లేదు నిజానికి. అన్నీ ఇంట్లో ఉంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి, మంచి ఫలితాలు పొందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువుగారిని మీరు ప్రత్యేకంగా సంప్రదించాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన రెమెడీస్, పర్సనల్గా ఏదైనా రెమెడీస్ తీసుకోవాలి అనుకున్నా కూడా గురువుగారిని సంప్రదించవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.